విశాల్ చందు లోపల ఉందా? 10ఏనా? ఒక 2 అవర్స్లో కంప్లీట్ చేసేది స్టార్ట్ చేసేటప్పుడు. మా బ్యాచిలరేట్స్ నేను నైట్ అయింది కాబట్టి పడుకునేసరికి చాలా లేట్ అయింది. You also make reels? I started vlogs actually, not reels. ఇవాళేమో హల్దీ. సో మార్నింగ్ 4:30కే లేచేసాను. చందు అయితే 3కే లేచింది. బికాస్ తనకి మేకప్‌కి టైం పడుతుంది కాబట్టి. So I'm ready for haldi. Let's get ready in 3 seconds. 3, 2, 1. నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. షీఈస్ గెటింగ్ రెడీ. ఆ ఎక్స్‌ప్రెషన్‌కి అర్థం ఏంటంటే లెగవగానే రికార్డింగ్ ఆన్ చేశాను. సో ఏం చేయలేక కనమా ఎప్పటి నుంచి రెడీ అవుతున్నాను? 4 నుంచి రెడీ అవుతుందా కనమా? 4 నుంచి. Not 4:15. 4:15 సన్ రైజ్ పిక్చర్స్ కోసమే కదా. Yeah. యాక్చువల్లీ ఇంత పొద్దున్నే లేచి రెడీ అవ్వడానికి కారణం ఏంటంటే సన్ రైజ్ పిక్చర్స్ కోసం. మళ్ళీ లేట్ అయితే పిక్చర్స్ అన్నీ బర్న్ అయిపోతాయంట. అందుకు తొందరగా లేచి రెడీ అవుతున్నాం. నేనేమో నా మేకప్ అయిపోయింది అనుకున్నాను గానీ, మేకప్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఒక స్ప్రే కొడతారంట. సో ఆ స్ప్రే కొడితేనే ఆ మేకప్ అలా గట్టిగా ఉండిద్దంట ఫిక్స్ అయ్యి. అది కొట్టించుకోకుండా నేను అయిపోయిందనుకున్నాను. సో లాస్ట్‌లో పాపం గగన్ పిలిచి తనే చేసిందనమాట. He's done? Yeah. Done. All set to go? Oh, can I open my eyes? Yes. All set to go? Yes. Yay! How's it Yay. look? The makeup. Looking your hair. handsome. You look handsome. Thank you. You look- Brother-in-law. కనమే లోపు నేను కిందకి వెళ్తాను రా తొందరగా, సరేనా? మేక్ ఇట్ ఫాస్టా. We are almost ready for sunrise pictures. బ్రో మనం ఎక్కడ దిగుతున్నాం ఇప్పుడు పిక్చర్స్? ఇక్కడేనా? సన్ రైజ్ మరి ఇటు సైడ్ వస్తుంది కదా. అన్నయ్య ఏమన్నారంటే సన్ రైజ్ అవ్వగానే ఇక్కడ స్టార్ట్ చేద్దామని చెప్పారు. ఓహో అప్పుడు లోపు ఇక్కడికి వచ్చేయాలి. 5 minutes. ఓకే. హాయ్ కనమ్మ, వెల్కమ్. ఎలా ఉన్నాను? యూ లుకింగ్ క్యూట్. చాలా బాగుంది. వణుకొచ్చేస్తుంది. వణుకొచ్చేస్తుందా? కింద చాలా చల్లగా ఉంది. చెప్పులేసుకోలేదు. నువ్వు చెప్పులేసుకోలేదా? చెప్పులేసుకొని రానా? చెప్పులేసుకుంటా ప్లీజ్. చెప్పులేసుకోనా? అంటే కనమా అంటే అట్లీస్ట్ అక్కడ కూర్చునే వరకు కనమా, అట్లీస్ట్ అక్కడ కూర్చునే వరకు అనే చెప్పులేసుకో. అదే ఇగో నా డ్రెస్ అంతా తడిచిపోయింది. ఓ మై గాడ్. అదే ఈ చెప్పులు నాయి కాదే బాబు. కింద ఎవరిని తీసుకురామని చెప్పనా చెప్పులు? దొరికినాయా నాన్న? హే కనమా, షాడో పిక్చర్ దిగుదాం ఫస్ట్. అంటే సన్ రైజ్ వచ్చే లోపు షాడో పిక్చర్స్ దిగుతా బెటర్ ఏమో అనిపిస్తుంది. దిగుదామా అన్న? షాడో పిక్చర్స్ ట్రై చేద్దామా ఫస్ట్, లేదా ఏమైనా సజెషన్స్ ఉన్నాయి మీ దగ్గర? వి స్టార్టెడ్ అండ్ కంటిన్యూయింగ్ అవర్ ఫోటోషూట్. ఇప్పుడు మా వాళ్ళు వచ్చారు అండ్ ఇట్స్ టైమ్ టు టాక్ టు మై రిలేటివ్స్. పలకరించానన్నా? హాయ్ బావా. హాయ్. హలో. నేను ఎవరో తెలుసా? తెలీదా? ఓ వచ్చా ఎవరో. నేను తెలుసా? హలో అత్త. హాయ్. మా అత్తయ్య, మా అమ్మమ్మ, బొడ్డోడు అండ్ దెన్ అమ్మ. చందు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారమ్మా. సో ఒక 10-15 minutes వాళ్ళు రాగానే ఇంకా అందరం ఫోటోలు దిగేసి స్టార్ట్ చేయొచ్చు.
ఆ కెమెరా ఉందని కాన్షియస్గా ఉండదమ్మా. డాడీ రాలేదంటున్నాను. డాడీ ఎక్కడున్నారు? అదే వస్తున్నారు. డాడీ ట్రిప్కి వెళ్ళారా నాన్న? ఆల్రెడీ అందరు లేట్గా వచ్చారు. ఇప్పుడేమో డాడీ రాలేదు, ఇంకా చందు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రాలేదు. ఇక్కడ ఏదో పనులు చూసుకుంటున్నారంట. ఈవెంట్ అని సంగతి మర్చిపోయి డాడీ. ఇటువైపు చూడండి, ఇటువైపు కెమెరాలు. పోనీ నన్ను చూడు కళ్ళు, నవ్వు వస్తుంది. యాక్చువల్గా మేము ఈవెంట్ స్టార్ట్ టైం 8 అని ప్లాన్ చేసాం. ఇప్పుడు 9 అవుతుంది, ఇంకా మా డాడీ రాలేదు, అందుకే ఆగాం. టైం అసలు ఎవ్వరు ఫాలో అవ్వరు సరిగ్గా. చూడండి అక్కడ మా వాళ్ళు ఇంకా ఇంకేమైనా కొత్త స్టిల్స్ ఏమన్నా ట్రై చేస్తున్నారు దిగటానికి. ఇటు సైడ్ అయితే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. నేనేమో ఆ గేటుని చూస్తూ వెయిట్ చేస్తున్నా మా డాడీ కోసం, ఎందుకంటే అప్పుడే ఈవెంట్ స్టార్ట్ చేయొచ్చు కాబట్టి. హాయ్. ఈయనే మా నాన్నగారు, కంగారుకి బ్రాండ్ అంబాసిడర్. అంటే అనవసరమైన వాటికి కూడా కంగారు పడతారు అనుకోండి. ఎంత ఇబ్బంది అయిపోయింది నీకు తెలియట్లేదు. బాగా ఎఫెక్ట్. ప్రాబ్లం ఏంటి నా వెయిట్కి దీనికి? అదే మరి లాగున్నాడని. నువ్వు అన్నవే కదరా, మా అన్నయ్య తిను. నేనే అన్నాను రా, ఎవరో అంటాం కాదు. పెళ్లి కొడుకు అన్నవయ్యండి, నువ్వు నీరసంగా ఉండవేంటి అన్న. వాడు మా అన్నయ్య, నేను తమ్ముడిని. నేను తెలుసా? తెలుసు. ఎందుకు తెలియదు? ఎవరదే ఏంటో మీ పిన్ ఏంటో అంటున్నా. చేంజ్ అయింది కొంచెం. ఎవరు? విశాల్ చందు లోపల ఉందా? కనమా 11 అవుతుందా? టైం ఎంత అయింది అన్న? కట్నా. సో కెమెరామ్యాన్ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళు స్టార్ట్ చేద్దామా అని అడిగారు. వాళ్ళు రెడీ అయ్యే, మనం కూడా రెడీయేనా? వెళ్దామా? 10:30 అవుతుంది. ఇప్పుడు 11 అయిందా? 10ఏనా? ఒక 2 అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు స్టార్ట్ చేస్తే. ఇప్పుడు పద. ఓ మై గాడ్, ఇప్పటికే స్టార్ట్ చేయబోయేసరికి బోర్డు కూడా కోపం వచ్చినట్టుంది. ఓకే, స్టిల్ దే ఆర్ నాట్ కమింగ్. అప్పుడు ఏం చేయాలి తెలుసా? కనమ్మా అందరు వెయిట్ చేస్తున్నారు, రండి తొందరగా. పెద్దోళ్ళందరూ అక్కడ ఎదురు చూస్తున్నారు. ఆ చెంబులో నీళ్ళు పట్టుకుని ఎలాగైనా పోసేస్తారు, రెడీగా ఉండు. కొన్ని ఫోటోలు దిగాలి కదా అందరితో. ఇప్పుడే కాదా? అప్పుడే కాదు. అవునా? ఊరికే ప్రాంక్ చేసేయాలి. బిగ్ స్మైల్స్. అంకుల్ హాయ్ చెప్పండి. అంకుల్ హాయ్ చెప్పండి. శృతి హాయ్ చెప్పు. నాన్న రెడీయా? ఈ ఫోటో అవగానే స్టార్ట్ చేద్దాం. మన ఏమంటారు, హల్దీ ప్రాసెస్. కాదు, మా డాడీ స్నానం చేయించేస్తారు. పెద్ద స్పీకర్
లంచ్ ఏది? లంచ్ వచ్చిందా? కాదు, లంచ్ రాలేదేంటి? లంచ్ ఇంకా రాలేదనుకుంటున్నా. అరే నాన్న తీయరా, జంగాల్లా తిరిగేస్తున్నా కదా. చూడు ఎంత వరస్ట్ గా అయిపోయింది స్కిన్ అంతా పూలో దోసరికి. కానమ్మా మమ్మీ ఎంజాయ్ చేసావా మమ్మీ? నేను అదే అడదాం అనుకున్నా. ఎంజాయ్ చేశారా? నచ్చిందా? మమ్మీ ఓకే ఐ థింక్ మా డాడీ చిన్నపిల్లడు అయిపోయాడు సడన్ గా. దామా నాన్న నువ్వు కొంచెం తొందర రెడీ ఈవెంట్ కూడా మన తొందరగానే ఉంది కదా. సో అది అలా అయిందన్నమాట మా హల్దీ. అండ్ నెక్స్ట్ సంగీత్ కాబట్టి ఆ హడావిడి అలానే కంటిన్యూ అయింది. అండ్ ఈ లొకేషన్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ మీరు పిక్చర్స్ కానీ చూడాలనుకుంటే ఈవెంట్స్ అన్నిటివి నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో మీకు కుదిరితే నా ఇన్స్టాగ్రామ్ ఒకసారి చెక్అవుట్ చేయండి. సో జాబ్ అప్డేట్ కూడా ఉంది. సో నాకు ఇంకా రాలేదు, ఐఎమ్ స్టిల్ సర్చింగ్. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ నా కోసం చాలా ప్రే చేశారు. నేను అన్ని కమెంట్స్ చూశాను. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.